హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బ్లౌజ్ సిరీస్లో ఇవాళ బ్లౌజ్ యొక్క బ్యాక్ నెక్ డిజైన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసేసేయండి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి 16 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులు. బస్ట్ సైజ్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. అండ్ వెస్ట్ వచ్చేసి 9 ఇంచులు, 1 ఇంచ్ డాట్ కోసం 2 ఇంచులు సీమ్ అలవెన్స్ కోసం తీసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి 7 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. షోల్డర్ విడ్త్ 3.5 ఇంచులు, నెక్ విడ్త్ 3 ఇంచులు, అలాగే నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు డిజైన్ ఎలా కట్ చేసుకోవాలంటే, మనం షోల్డర్ విడ్త్ 3.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 3.5 ఇంచులు ఆర్మ్ హోల్ చుట్టూ సర్క్యులర్ షేప్లో వచ్చేటట్టుగా ఫస్ట్ మనకు 3.5 ఇంచులు ఆర్మ్ హోల్ నుంచి ఎక్కడి వరకు అయితే వస్తుందో అక్కడి వరకు స్ట్రైట్ లైన్ పెట్టేసుకొని, మిగిలినంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా ఆర్మ్ హోల్ చుట్టూ సర్క్యులర్ షేప్లో వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకోవాలి. 3.5 ఇంచులు మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా ఇలా లైన్స్ కలిపేసుకుంటున్నాను. అది ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ ఉపయోగించి. మీరు ఫ్రీ హ్యాండ్ కూడా నార్మల్గా మార్కింగ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం డీప్ మార్కింగ్ చేసాం కదా, ఆ డీప్ నుంచి కింది నుంచి 2 ఇంచుల పాయింట్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డీప్ ఎండ్ పాయింట్ ఫోల్డింగ్ దగ్గర ఇచ్చాను చూడండి, వీడియోలో చూపిస్తున్నాను. సో ఆ పాయింట్ 2 ఇంచెస్ మార్క్ చేసిన పాయింట్ అండ్ 3.5 ఇంచుల పాయింట్ 3 కలిసేటట్టుగా ఇలా కర్వ్ షేప్ తోటి, ఆర్మ్ హోల్ కర్వ్ షేప్ తోటి ఇలా కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మార్కింగ్ చేసిన పాయింట్స్ని కట్ చేసేసుకోవాలి. వీడియోలో చూపించినట్టుగా ఇలా చూసి మార్కింగ్ చేసిన పాయింట్స్ని కట్ చేసుకోండి. సో ఇప్పుడు మీకు డిజైన్ ఎలా వస్తుందో నేను ప్లేస్ చేసి చూపిస్తాను. 2 షోల్డర్ పాయింట్స్ వస్తాయి, ఒకటి ఇటువైపు అండ్ ఒకటి ఇటువైపు. ఇలా మనం నెక్ దగ్గర పెట్టేసుకుంటే మనకు నెక్ షేప్ డిజైన్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు వీటిని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేసి కట్ చేసుకోవాలి. సో మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఫోల్డ్ చేసి పెట్టేసుకొని దాని మీద లైనింగ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కట్ చేస్తున్నాను. సో ఇలా కట్ చేసేటప్పుడు మనకు ఫ్యాబ్రిక్ జారుతుంది, అటు ఇటు అవుతుంది అనుకుంటే కనుక గుండు సూదులతోటి ఈ విధంగా 2 జారిపోకుండా అటాచ్ చేసుకోండి. పెట్టేసుకున్న తర్వాత నీట్గా కట్ చేసేసుకోవచ్చు. సో ఇలా గుండు సూదులు పెట్టుకోవడం వల్ల మన ఫ్యాబ్రిక్ అనేది అటు ఇటు అవ్వకుండా నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ ప్రాసెస్ చూపిస్తాను. సో ఫస్ట్ మనం షోల్డర్ పాయింట్ నుంచి స్టార్ట్ చేద్దాం. షోల్డర్లో ఇలా 2 పీసెస్ వచ్చాయి చూడండి, ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రైట్ సైడ్, టూ షోల్డర్స్ వచ్చాయి. సో వీటికి ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. దీనికి నేను ముందు పైపింగ్ని అటాచ్ చేస్తాను. ఫస్టే నేను పైపింగ్ లేస్ని రెడీ చేసి పెట్టుకున్నాను. దాన్నే హెచ్చు తగ్గులు ఉన్న ఎక్సెస్, సో దాన్ని అంతా నీట్గా కట్ చేశాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు షోల్డర్ పాయింట్స్ మీద పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ పాయింట్ ఇచ్చిన దగ్గర కాకుండా దానికి ఆపోజిట్ సైడ్ చూడండి, ఆపోజిట్ సైడ్ ఎక్కువ కర్వ్ వచ్చింది చూడండి, ఎక్కువ రౌండ్ షేప్ వచ్చింది చూడండి, అటు సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా వీడియోలో చూపించినట్టుగా చూడండి. మనం పైపింగ్ చేసింది వచ్చేసి ఫ్యాబ్రిక్కి అటాచ్ అవ్వాలి. ఓపెనింగ్స్ అనేటివి నార్మల్గా బయటికి ఉండాలి. ఇలా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసి ఆ కర్వ్ షేప్ చుట్టూ, ఆ సర్కిల్ చుట్టూ నీట్గా వచ్చేటట్టుగా ప్లేస్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో ఇలా మనం పైపింగ్ థ్రెడ్ని స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన లైనింగ్ క్లాత్ని పెట్టి స్టిచ్ చేస్తున్నాను. పైపింగ్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ ఉంది కాబట్టి లైనింగ్ క్లాత్ని కూడా దాని సైడే పెడుతున్నాను, రైట్ సైడే పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. పైపింగ్ కూడా రైట్ సైడే ఉంది. ఓకే, 3 రైట్ సైడే పెట్టి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇలా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనకి ఇన్విజిబుల్ పైపింగ్ అనేది రెడీ అవుతుంది. చూడండి, మనకి ఎక్కడ కూడా వెనక ముందు మళ్ళీ మనం పైపింగ్ చేసామా అన్నట్టు ఎక్కడ కనిపించదు, లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట మార్జిన్ అనేది. సో ఇప్పుడు మనం దాన్ని వెనక్కి తిప్పేసుకున్నాం కదా, దాన్ని టాప్ స్టిచ్ అయితే చేసేసుకుంటున్నాం. ఇలా టాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకి ఈ విధంగా షోల్డర్ రెడీ అవుతుంది. ఇదే విధంగా రెండోది కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని మెయిన్ ఫ్యాబ్రిక్ తోటి జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని ఎక్సెస్ కట్ చేసేసుకోవాలి. సేమ్ రెండోది కూడా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు ఇవి రెడీ అయ్యాయి కదా. ఇప్పుడు కింది పార్ట్ ఎలా రెడీ చేయాలో చూపిస్తాను చూడండి. కింది పార్ట్కి ఇంతకుముందు నేను మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ పెట్టి చేశాను కదా పైపింగ్ని. ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద అయితే ఎలా స్టిచ్ చేయాలో చూడండి. సేమ్ ప్రాసెస్. సో దీన్ని ఇప్పుడు లైనింగ్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేస్తున్నాను. మనం నెక్ ఏ విధంగా అయితే షేప్ చేసామో అదే షేప్లో వచ్చేటట్టుగా నిదానంగా పెట్టుకొని, షేప్ ఏ విధంగా కట్ చేసామో కర్వ్ షేప్ అదే విధంగా వచ్చేటట్టుగా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. ఇంకా ఎడ్జెస్ కార్నర్స్ తిప్పేది వచ్చేస్తుంటే నీడిల్ని కిందికి దింపేసి ఫుట్ని లేపి ఫ్యాబ్రిక్ని చెరుపుకోవాలి. ఎటు కాలో అటు చెరుపుకొని మళ్ళీ ఫుట్ని కింద పెట్టేసుకొని మనకి షేప్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా వచ్చేటట్టుగా పైపింగ్ని సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద దీన్ని ప్లేస్ చేయాలి. సేమ్ మెయిన్ ఫ్యాబ్రిక్ యొక్క రైట్ సైడ్ దీన్ని రివర్స్ చేశాను చూడండి, కనిపిస్తుందా? పైపింగ్ కుట్టిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని రివర్స్ చేసి పెట్టాను. ఓకే, రివర్స్ చేసి పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. సో సేమ్ మనం ఇందాక ఎలా అయితే స్టిచ్ చేసామో షేప్ వచ్చే విధంగా అలాగే స్టిచ్ చేసి, ఇంతకుముందు స్టిచ్ వేసాం కదా అదే స్టిచ్ వెంబడి మనం ఇంకో స్టిచ్ వేసుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. కట్స్ పెట్టుకుంటే మనం నెక్ ఏదైతే షేప్లో ఇచ్చామో ఆ షేప్లోకి పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఇలా లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పినప్పుడు మన నెక్ షేప్ అనేది పాడవకుండా నీట్గా వస్తుంది. ఇలా నెక్ షేప్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని టాప్ స్టిచ్ చేసేస్తున్నాను. టాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకి నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు లైనింగ్ క్లాత్ని ఏ విధంగా అయితే కట్ చేసామో అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి, జాయిన్ చేసేసుకోవాలి. జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్సెస్ అంతా కూడా కట్ చేయాలి. సో ఫ్రెండ్స్, ఇలా మొత్తం అంతా కూడా స్టిచ్చింగ్ చేసుకునే లోపు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలి అంటే కూడా కింద కమెంట్ చేయండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ పాయింట్స్ని నెక్ వీటికి జాయిన్ చేసుకోవాలి. సో ఎలా జాయిన్ చేసుకోవాలి అంటే ఆల్రెడీ మనం షోల్డర్స్ని స్టిచ్ చేసి పెట్టాం కదా, వాటిని ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా ప్లేస్ చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసి డీటెయిల్గా ఎలా స్టిచ్ చేయాలో మీకు క్లియర్గా చూపిస్తాను. సో కింది పార్ట్కి ఇలా 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా వీడియోలో చూపించినట్టుగా ఇలా మనం కట్ చేసిన పీస్ చుట్టూ 1/2 ఇంచ్ రావాలండి. అలా 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకొని దీని మీదనే మనం షోల్డర్ పాయింట్ పైన కట్ చేసిన పార్ట్ని ప్లేస్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఓవర్లాప్ చేయాలన్నమాట. ఓవర్లాప్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. సో పైపింగ్ చేసిన సైడే మనం ఆల్రెడీ స్టిచ్ వేసాం కదా టాప్ స్టిచ్, సో దాని మీదనే స్టిచ్ వచ్చేటట్టుగా జాగ్రత్తగా ఓవర్లాప్ చేస్తూ స్టిచ్చింగ్ చేసుకోండి. మనం కింద మార్కింగ్ చేసాను చూడండి, దాని మీదనే రావాలి. అంటే దానికన్నా ఎక్కువ తక్కువ అవ్వకుండా, ఎందుకంటే మనం ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ మార్క్ చేసాం కదా, సో 1/2 ఇంచ్ మనకి ఇక్కడ ఓవర్లాప్ కిందకి వెళ్ళిపోతుంది. కింది పార్ట్ నెక్ ఎండింగ్ వరకు వచ్చాక అక్కడ లాక్ అయితే వేసుకోండి. లాక్ వేసుకున్న తర్వాత సేమ్ అదే స్టిచ్ని కంటిన్యూ చేసేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో వైపు కూడా ప్లేస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఇక్కడైతే ఎలా అయితే చేసామో అలాగే వెనక వైపు ఆ మార్జిన్ అంతా కూడా మనం నార్మల్ స్టిక్ చేసుకోవచ్చు, లేదా హెమ్మింగ్ అయినా చేసుకోవచ్చు. ఏది మీకు కంఫర్ట్ ఉంటే దాని ప్రకారం మీరు స్టిచ్ చేసుకోండి. సేమ్ ఇక్కడ మనం ఇది ఎలా అయితే చేసామో ఇటు సైడు, ఇక్కడ సైడ్ కూడా అదే విధంగా 1/2 ఇంచ్ వచ్చేటట్టుగా మార్కింగ్ చేసుకొని ఓవర్లాప్ చేయడానికండి అందాజ ప్రకారం పెట్టేయచ్చు. మీకు తెలియడం కోసం నేను ఇక్కడ నీట్గా మార్కింగ్ చేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం కుట్టే వాళ్ళు కూడా భయపడకుండా ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా నీట్గా ఓవర్లాప్ చేసుకోవాలి. నెక్ కింది పార్ట్ ఎండింగ్లో లాక్ అయితే చేసేసుకోవాలి. కింది పార్ట్కి ఫినిషింగ్ రాగానే అక్కడ లాక్ వేసేసుకొని పైకి స్టిచ్ కంటిన్యూ చేస్తే ఈ విధంగా మనకి నెక్ షేప్ రెడీ అయిపోతుంది.
సో ఇదండి వ్లాగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.